హైదరాబాదీ. సో నేను వచ్చేసాను చార్మినార్కి. మన హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమసో చార్మినార్ దగ్గర అత్తర్ కూడా అంతే ఫేమస్. ఇప్పటికి వరకు కూడా అత్తర్ అనేది మనకి ట్రెండ్లోనే ఉంది. సో ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. నమాజ్కి వెళ్ళే ముందు అత్తర్ అండ్ సినిమా కంపల్సరీ పెట్టుకుంటున్నారు. సో మన హైదరాబాద్లో చార్మినార్లో ఈ అత్తర్ షాప్స్కి చాలా చరిత్ర ఉందన్నమాట. సో ఈ ఇయర్ మనకి ఏమేమి ఫ్రేగ్రెన్స్ ఉన్నాయి, ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో, సో ఇప్పుడు ఎక్కువ ఏం సేల్ అవుతున్నాయో చూసేద్దాం పదండి. సో మనం వచ్చాము ఒక అత్తర్ షాప్కి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి కలెక్షన్ ఉన్నాయో. హాయ్ సార్. అక్క నామ్ ఓకే. సో ఈ ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు? జనరేషన్ ఉన్నాయి. ఓకే. సో హిస్టరీ ఏమైనా చెప్తారా ఈ అత్తర్ హిస్టరీ? ఇది చాలా మంచిగా ఉండేది. ఎక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కన్నౌజ్ అక్కడ. ఇంకా వైట్ వుడ్ ఉన్నాయి, షమామా ఉన్నాయి, హినా ఉన్నాయి, ఖస్ ఉన్నాయి, గులాబ్ ఉన్నాయి. ఓకే. చాలా మంచిగా కషీష్ ఉన్నాయి. ఓకే. నేను దాని మీద కంపౌండింగ్ చేస్తానండి. నా ఫాదర్ నా ఫ్యాక్టరీ ఉన్నాయి అక్కడ కన్నౌజ్ దగ్గర. చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉన్నాయి. దాని మీద షమామా, హినా, ఇంకా అమీర్, జన్నతుల్ ఫిర్దౌస్, ఊద్, ఇవి వెరైటీస్. ఇది చాలా మంచిగా ఉండేది. ఇంకా దాని తర్వాత ఇవి మెహందీ ఉన్నాయి. ఓకే. సరే, ఇవి మెహందీ ఉన్నాయి. మెహందీ కోట్, మెహందీ పౌడర్, హెయిర్ హిన్నా, బ్లాక్ హిన్నా, రెడ్ హిన్నా. ఓకే. ఇవి తస్బీ ఉన్నాయి. రంజాన్ మీద ఆఫర్ ఉంటే నేనేం చేసిన, ఇవి ఫరాజ్ ఉన్నాయి. అంటే ఇది ఫరాజ్ ఫ్లేవర్ ఉంది. ఓకే. స్పెషల్ రంజాన్ స్పెషల్ ఉంది. ఇది రంజాన్ స్పెషల్. సో ఫరాజ్ అంట రంజాన్ స్పెషల్ అమ్ముతున్నారు ఈ ఇయర్ కలెక్షన్. అల్ మక్కా. ఓకే. సో రంజాన్ స్పెషల్గా కొన్ని ఫ్లేవర్స్ సేల్ చేస్తున్నారు అనమాట. సో ట్రై చేయొచ్చా? చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది. లైట్ స్వీట్. ఓకే. స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఒక బోల్డ్ రిచ్ ఫ్రేగ్రెన్స్ ఉంది. సో మెన్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. ఇది అంబర్ ఉంది. అంబర్ అంటే ఇది నేచురల్ ఫ్లేవర్. హినా ఉంటుంది కదా, నేచురల్, ప్యూర్ నేచురల్ ఉంది. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు వీటిని? చందన్ ఉంటుంది కదా, చందన్ ఉంటుంది. దాని మీద బేస్ ఉంటుంది. బేస్ మీద తయారు చేస్తుంది. ఓకే. సో అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారా మీకు ఈ అత్తర్ యూజ్ చేయడానికి? మిట్టి ఉంటాయి కదా, మిట్టి ఉంటుంది కదా, మిట్టి. యా. సో మిట్టి అత్తర్ అని విన్నాను. సో ఎట్లా పాసిబుల్ ఈ మిట్టి స్మెల్ రావడానికి? యా, సీరియస్లీ రెయిన్ పడే ముందు మీకు ఒక స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తుంది. సో ఎలా పాసిబుల్ అండి? ఎలా వస్తుంది? ఏం యూజ్ చేస్తారు? ఇది కెవడా ఉంటుంది దగ్గర, కెవడా ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. ఫ్లవర్ మీద తయారు చేసి అవి బేస్ ఉంటుంది. ఓకే. బేస్ మీద ఇది చాలా మట్టి ఉంటుంది కదా. ఓకే. దాని మీద మట్టి తయారు చేస్తాను. ఓకే. సో ఈ రంజాన్ టైంలో ఏ ఫ్లేవర్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి మీకు? వైట్ ఉంటుంది. ఓకే. ఇది వైట్ ఉంటుంది. ఓకే. ఇది వైట్ దగ్గర ఇది కూడా మంచిగా ఉంది చాలా. ఇది వైట్. సో ఈ ఫ్రేగ్రెన్స్ ఎక్కువ సేపు రావాలి అంటే 24 hours ఉంటుంది. సో జనరల్గా అంటారు ప్యూర్ అత్తర్కి వేరే దానికి డిఫరెన్స్ మేము ఎలా కనిపెట్టాలి అంటే ఇవి ఉన్నాయి. ఓకే. బేస్ ఉన్నాయి. ఓకే. ప్యూర్ అత్తర్ ఉంటుంది, గాఢ ఉంటుంది. ఓకే. ఇది దాని మీద మిక్స్ ఉంటుంది కదా, ఇది ఏడ్ చేస్తాను. సో అత్తర్ 365 days సేల్ అవుతుంది కదా. సో రంజాన్ టైంలో ఎలా సేల్స్ మామూలు డేస్లో? రంజాన్ సేల్లో చాలా సేల్ అవుతుంది. చాలా నా రోజా ఉంటుంది, ఖుష్బు అది రోజా ఉంటుంది, తరాబీ ఉంటుంది. దాని మీద పెట్టి పోతుంది మస్జిద్లో. ఓకే. సో ఎక్కడెక్కడ నుంచి వస్తారు పబ్లిక్, మీకు ఐడియా ఉందా? విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ఖన్నూరు, విశాఖపట్నం, హుమ్నాబాద్, దౌలతాబాద్, ఇక్కడ నుంచి గుల్బర్గా, ఇక్కడ ధడవాడ కర్ణాటక దగ్గర నుంచి వస్తుంది. మీరు చెన్నై దగ్గర వస్తుంది, ఇక్కడ కోయంబత్తూర్ దగ్గర వస్తుంది. సో హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో మాకు అత్తర్ దొరుకుతుంది. సో చార్మినార్ లో స్పెషల్ ఏంటి? చార్మినార్ దగ్గర ఉన్న అత్తర్స్ కి స్పెషల్ ఏంటి? చార్మినార్ దగ్గర స్పెషల్ అంటే ఇవి అల్ మక్కా ఇది తీసుకోవాలి. అల్ మక్కా ఇది చాలా మంచిగా ఉంటుంది.
పబ్లిక్ చాలా తీసుకుంటున్నాం. ఓకే. సో అల్మక్కా అనేసి ఒక ఫ్లేవర్, అది ఆ ఫ్రేగ్రెన్స్ ఎక్కువ సేల్ అవుతుంది. అల్ మక్కా ఉన్నాయి, అల్ సఫా ఉన్నాయి, CR7 ఉన్నాయి, అమీరుల్ ఊద్ ఉన్నాయి, 1 మిలియన్ లక్కీ. ఓకే. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజ్ 10 ml ఉంటుంది, 200 రూపీస్ తోలం. ఓకే. 200 రూపీస్ మినిమం ప్రైస్. ఎంఎల్ని బట్టి ml 12 ml ప్రైజెస్ ఇవి ఉంటాయి. 12 ml ఉంటుంది, ఇవి 12 ml ఉంటుంది, 200 రూపీస్. ఇలా ఎంటీ క్యాన్స్ ఉన్నాయి. సో ఇందులో మీకు ఎంఎల్ని బట్టి మీకు ప్రైజెస్ ఉంటాయంట. 200 రూపీస్ యా, మీరు Minimum price. సేల్ చేస్తారు మీరు ఎలా? అక్కడ చార్మినార్ దగ్గర 300 తీసుకుంటున్నా, 250 తీసుకుంటున్నా. ఓకే. నా దగ్గర ఒక ప్రైస్ ఉన్నాయి 200 రూపీస్ మినిమం ప్రైస్. ఓకే. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది అంట. సో అలా సేల్ చేస్తున్నారు. ఈ సుర్మా ఉంటుంది, ఈ సుర్మా నా అక్కడ ఉంటుంది కదా, సౌదీ దగ్గర వస్తుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అత్తర్స్ ఇంటర్నేషనల్కి కూడా పంపిస్తారా మీరు? ఒకటే దుబాయ్, బహ్రెయిన్, ఖతర్, Okay. ఒమాన్, ఓకే. సౌదీ అరబ్, జిద్దా, బలద్, Okay. అక్కడ నుంచి పోతున్నారు. ఓకే. ఇక్కడ నుంచి అక్కడికి కూడా మనకి అత్తర్స్ అనేవి పంపిస్తున్నారంట, అక్కడ కూడా సేల్ చేస్తారంట, అక్కడ కూడా ఫేమస్ అంట. పర్టికులర్ ఫ్లేవర్, ఒక పర్టికులర్ ఫ్రేగ్రెన్స్ కావాలి అంటే మీరు దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తారా? ప్రిపేర్ చేస్తాను. ఓకే. మీ దగ్గర అది స్మెల్ ఉన్నాయి, మీ దగ్గర స్మెల్ ఉన్నాయి, నేను స్మెల్ చూసి నేను సేమ్ టు సేమ్ సో మీ దగ్గర మీకు ఎలాంటి ఫ్రేగ్రెన్స్ కావాలన్నా జస్ట్ స్మెల్ చూసి తను మీకు చేసిస్తారంట. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ మీకు ఇక్కడ మీకు ఆ ఫ్రేగ్రెన్స్ దొరుకుతుందంట ఖచ్చితంగా. సో చార్మినార్లో మీరు ఏ గల్లీకి వెళ్ళినా మీకు అత్తర్ షాప్స్ కనిపిస్తాయి. లైక్ మీకు ఒక పెద్ద సెటప్ గ్లాసెస్తో చాలా బ్యూటిఫుల్గా మీకు ఇట్లా డెకరేట్ చేస్తారు. ఏ గల్లీకి వెళ్ళినా మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ కూడా అడుగుదాం మనకి ఇక్కడ సేల్స్ ఎలా ఉన్నాయో. హాయ్ సార్. యా, ఆప్కా నామ్? ठीक है. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు? షాప్ ఇస్ 100-year-old షాప్, నా గ్రాండ్ ఫాదర్ షాప్. ఓకే. సో జనరేషన్ నుంచి వస్తుంది అత్తర్ షాప్ బిజినెస్ అనేది మీకు. సో ఈ ఇయర్ కలెక్షన్ ఎలా ఉంది? మీకు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? ఐటమ్ జన్నతుల్ ఫిర్దౌస్, ఓకే. వైట్ వుడ్, ఓకే. జెడాన్, దౌనా, ఓకే. అండ్ అదర్ ఫ్లేవర్స్. ఏదన్నా సిగ్నేచర్ ఫ్లేవర్ ఉందా? సిగ్నేచర్ भी है. ఓకే. మీరు లైక్ ఎవరైనా ఏదైనా కస్టమైజ్డ్ మీకు ఫ్లేవర్ కావాలి, మాకు ఆ ఫ్రేగ్రెన్సే కావాలి అంటే చేసిస్తారా? रमजान स्पेशल सिग्नेचर, दिस वन ఓకే. जन्नतुल फिरदौस, ఓకే. another पहाड़ी फूल, ఓకే. సో సేల్స్ ఎలా ఉన్నాయి రంజాన్ టైంలో? all over. रमजान स्पेशल आइटम अतर, ఓకే. जेडॉन, दौना, ఓకే. yeah. ఓకే. गरज, अपने पास का आतिश, ఓకే. फेमस आइटम्स है. ఓకే. పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు మీకు ఐడియా ఉందా? 3 o'clock तक रनिंग में चल रहा है. ఓకే. रात के 3 PM तक आते हैं. ఓకే. Yeah, yeah. సో ఆల్ నైట్ కూడా ఉంటుంది, 24 hours ఉంటుందంట మీకు ఇక్కడ షాపింగ్. సో ఇంకో షాప్కి కూడా వెళ్ళాను, చూడండి ఇక్కడ ఇంకా ప్రీమియం క్వాలిటీ చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. నాట్ ఓన్లీ అత్తర్స్, ఇక్కడ మీకు సుర్మాస్ కూడా లాడ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. సో వీళ్ళని కూడా అడుగుదాం మనము ఎలా సేల్స్ ఎలా అవుతున్నాయి అనేసి. నమస్తే భయ్యా, आपका नाम? सैयद जकी। कितने साल से बिजनेस कर रहे हैं? बहुत हम लोग की थर्ड पीढ़ी है ये। Okay. 1932 से जो है हम लोग यहीं हैं ఓకే. बिजनेस में। ఓకే. थर्ड जनरेशन है। ठीक है. సో ఈసారి రంజాన్కి సేల్స్ ఎలా ఉన్నాయి? अच्छा है अल्हम्दुलिल्लाह, हमेशा जैसा रहता वैसा है। रमज़ान में क्राउड ज़्यादा रहता ना, तो अतर ज़्यादा पसंद करते लोग, तो जैसा कस्टमर रहता है वैसा ही है। अच्छा रहता कस्टमर रमज़ान में, सबसे ज़्यादा यूज़ करते। नॉर्मल डेज में जो यूज़ करते उससे ज़्यादा अभी रमज़ान में प्रिफर करते यूज़ करना के। नमाज वगैरह हो गए तो अतर वगैरह लगाना, सुरमा लगाना। సో ఇక్కడ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంది మీకు. సో ఒక్కొక్క బాటిల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అత్తర్స్ ఉన్నాయి. సో మీకు పర్టికులర్గా కావాలి అంటే 2 మిక్స్ చేసి మీకు ఇలా ఒక బాటిల్స్లో ఇస్తారనమాట. సో జనరల్గా మీకు కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. సో గిఫ్టింగ్కి కూడా కావాలి, మీరు గిఫ్ట్స్ ఇవ్వాలి ఎవరికన్నా అనుకుంటే సో మీకు ఇలా ఇక్కడ కలెక్షన్ కూడా ఉన్నాయి. క్యూట్ బాటిల్స్ ఉన్నాయి మీకు.
సో మీకు గిఫ్టింగ్కి పర్ఫెక్ట్ అనమాట. సో ఇలా ఇందులో కూడా మీకు ఎంఎల్ని బట్టి మీకు కాస్ట్ ఉంటుంది, ఇందులో కూడా వేసిస్తారనమాట. సో మీ అందరికీ అత్తర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అని క్యూరియస్గా ఉంటుంది కదా. సో నేను కూడా ఇవాళ క్యూరియస్గా ఉన్నాను. సో ఇవాళ మీకు అత్తర్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీ అందరికి చూపిద్దామని వచ్చాను. సో చూద్దాం. వావ్, సో పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నమాట. సో గిఫ్టింగ్కి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఇక్కడ, చాలా కలెక్షన్ ఉంది. ప్రతి ఒక్క ఈచ్ అండ్ నేమ్ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏమేమి ఫ్రేగ్రెన్స్ ఉన్నాయో అన్నీ మెన్షన్ చేశారు. ఇంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ చాలా ఒకలాంటి ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఎంటర్ అవ్వగానే. లోపల అంత కలెక్షన్ ఉంది ఇక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్తోని మీకు ఇక్కడ అత్తర్స్ ఉన్నాయి. సో మీకు ఈజీగా మీకు ఏది ఫ్లేవర్ కావాలనుకుంటే అది మీకు ఈజీగా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో చూద్దాం మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. ఇక్కడ ప్రిపరేషన్ మెటీరియల్ మొత్తం ఉంది. సో అడుగుదాము అసలు ఎలా స్టార్ట్ చేశారో. హాయ్ సార్. हाँ मैम, आपका नाम? मेरा नाम अब्दुल खादर है, सैयद अब्दुल खादर। ఓకే, సో ఎప్పటి నుంచి అత్తర్స్ మేకింగ్ చేస్తున్నారు? एक्चुअली ये हमारा थर्ड जनरेशन है, यानी कि मेरे ग्रैंड फादर 1937 से हमारा बिजनेस है ये। ఓకే तो वहाँ से हम लोग पूरा बिल्डअप करते हुए यहाँ तक भी आए हम लोग पूरा, यानी कि ఓకే यानी कि उस टाइम मैंने कैसा था, पूरे मसालों पे तरह बनते थे, यानी कि सभी यानी कि जड़ी बूटी पे, रूट्स पे, फ्लावर्स पे बनते थे। अभी उसके बाद में फिर मेरे पिताजी भी आए, जब तक भी वही चलता रहा। लेकिन उसके बाद यानी कम से कम एक 12-15 साल से यानी कि फ्रेंच आइटम ज़्यादा आने लगा, यानी कि अपने स्प्रे वगैरह आने लगे। तो उसमें क्या तकरीबन 90% है कि अल्कोहल पे और केमिकल पे काम चलने लगा। तो केमिकल पे यानी कि आजकल रेट भी काफ़ी कम हो गए हैं और उसमें पब्लिसिटी ज़्यादा हुई है। आजकल कैसा कि ऑफिस में ज़्यादा यूज़ हो रहा है, परफ्यूम वगैरह है और बखूर वगैरह है और हमारे यानी कि मैरिज वगैरह में है, तमाम चीज़ों में यूज़ हो रहा है। एक्चुअली पुराने सिस्टम में हो रहा है, लेकिन अभी थोड़ा सा ट्रेंड ज़्यादा हुआ है, अभी जब में ज़्यादा हुआ है अभी। ठीक है, మాకు చూపిస్తారా ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు అత్తర్ని? हाँ, इसमें कैसा है कि अब जैसे हम लोग जैसा कि डेविड ऑफ बनाने का, हमको क्रीडेबल्स बनाने का, ऐसा कोई परफ्यूम लेके आ कैसे होगा, हमको सेम इसको बना के, तो हम लोग क्या करते हैं उसको मैच करके बना के देते हैं हम लोग। यानी 1 से 4 आइटम जो मिक्स होता है उसके अंदर कुछ अलग अलग अतर होते हैं, वो 2-3 मिला के फिर उससे फ्लेवर बन गया आपको, तो वैसा हम लोग बना के देते हैं उसको आपको। अगर उस टाइप से चाहो तो वैसा हम बना के देते हैं, यानी कस्टमाइज़ करते हैं उस परफ्यूम को हम लोग, तो वैसा बना के देते हैं। क्रीड अवंटस हुआ, जैगवार हुआ, वन मैन श्योर, ऑयल मैरिज, तमाम चीज़ें आ जाती है आपको उसके अंदर। పాపులర్ అత్తర్ ఏంటి మీ దగ్గర? पॉपुलर अतर में हमारे काफ़ी सारे हैं, लेकिन पुराने अगर अतर देखें हम तो अतर जिसको बोलेंगे, जो अतर जो नाम हम लिए हैं, तो फिरदौस, मजमुआ, हिना और अंबर, मुश्क, ज़ाफ़रान, ये एक्चुअल अतर में गिना जाएगा। अब ये भी अतर गिनेंगे, लेकिन इसको क्या अतर बोल रहे हैं, हर कोई अतर ही बोलेंगे इसको, लेकिन ये कैसा है कि अब जैगवार एक्चुअल कोई अतर आता नहीं है, लेकिन उसको अतर के नाम से बेच रहे हैं। क्रीड अवंटस है कोई नहीं, लेकिन उसको बना रहे हैं क्रीड अवंटस, वैसा बेच रहे हैं उसको, क्योंकि आजकल पब्लिक को ज़्यादा इसमें अवेयरनेस नहीं है, लेकिन मालूमात बहुत हो गया। पहले में अब में सोशल मीडिया से बहुत ज़्यादा अवेयरनेस हुआ, यानी कि इंस्टाग्राम से, फेसबुक से और ट्विटर वगैरह से ज़्यादा हुआ इसमें भी, पहले में बिजनेस में। అత్తర్ కాకుండా ఇంకేమన్నా ఐటమ్స్ ఉన్నాయా మీకు? हाँ, काफ़ी सारे अतर तो हमारा यानी कि एक मेन बेस अतर ही है, लेकिन उसके अलावा जैसा पहले हम चलते थे अगरबत्ती, तो अभी अतर के अंदर यानी कि स्टार्ट हुआ है बखूर, यानी कि जैसे ये आया था अरब कंट्री से, यानी कि दुबई, क़तर, बहरीन, सऊदी, वहाँ से अपने ये आया बखूर आया। तो अब लेकिन इसका मेन कॉन्सेप्ट भी इंडिया ही है, इंडिया के अंदर सबसे ज़्यादा बखूर बन रहा है और हैदराबाद भी बहुत बड़ा इसका मार्केट है फिलहाल। तो बखूर पहले यूज़ नहीं करते थे हम लोग, यानी पहले ऊद, लोबान, अगरबत्ती यूज़ होती थी, सामरांगी जो बोलते हैं तेलुगु में अक्सर, तो वो थी। अब ये क्या है, नए इसमें सेम है लेकिन काफ़ी सारा अलग हो जैसे फ्लेवर्स वगैरह, इस टाइप का बखूर बन रहा है। ये बखूर यानी कि ये इसमें हर टाइप के अलग अलग खुशबू है आपको जलाने में, पूजा में, नमाज में, दरगाह में, कोई भी काम में इसको अब ले रहे हैं और मेडिटेशन के लिए ज़्यादा ले रहे हैं अभी, यानी घर में फंक्शन वगैरह है तो ये यूज़ करें पहले। ఓకే, సో ఇవి మీకు ఇంట్లో జనరల్గా మీకు ఫ్రేగ్రెన్స్ రావాలి అంటే కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. अगरबत्ती और कॉन्सेप्ट होगा, तो अगरबत्ती अपनी जगह है, उससे आपका फिनिश अप नहीं हुआ, लेकिन ये लेटेस्ट वर्जन में काफ़ी ज़्यादा चल रहा है अभी बखूर में, यानी हर जगह बखूर रहने के बहुत अच्छे बड़ी बड़ी मार्केट बन गई है। సో మనకి ఇంట్లో
ఫ్రేగ్రెన్స్ అలా కావాలి అనుకుంటే మనం అగరబత్తి అవి యూజ్ చేస్తుంటే అయితే ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తున్నాయి బకూర్ అనేసి సో బకూర్ क्या है बकूर एक्चुअली ये पुराने जो साम्राज्ञी बोलते थे हम अगरबत्ती बोलते थे ये पुराना कॉन्सेप्ट है ये भी लेकिन नया जो ट्रेंड आजकल जगह बकूर यानी इसमें क्या है कई सारे फ्लेवर्स है और कई जड़ी बूटी मिल रही हैं कई परफ्यूम मिला रहे हैं तो इसमें अलग अलग फ्रेग्रेंस है उस वक्त खैर एक से दो ऑप्शन थे अभी क्या है आपको काफ़ी सारे इसमें ऑप्शन आ गए जैसा इस टाइप का बकूर है इसमें ऊद है लोबान है और अंबर है और हमारा नया जो आजकल अतर निकले हैं ये इस टाइप से हो रहा है यानी इसको खाली ले और जब तक आप जलाना चाहें इसको पूरा डालना नहीं है अगरबत्तियों में पूरी जलेंगे इसमें इतना थोड़ा सा डालिए आप काफ़ी पूरा यानी कि आपको एग्रो में यानी कि मोटा मोटा यानी कि 20 बाई 20 या 12 बाई 12 का रूम आराम से फ्रेगनेंस पूरा ऑब्जर्व कर लेंगे आपको और ये बहुत ईजी यूज़ है आपको यानी अगरबत्ती के लिए काफ़ी यानी कि बाद में तो क्या है अगरबत्ती यूज़ करें तो हार्मफुल होता है या किसी को एलर्जी प्रॉब्लम है इसमें नहीं है ये पूरा यानी कि प्योर अतर पे बन रहा है और मसालों में बन रहा है तो इसमें वो प्रॉब्लम नहीं आएंगे आपको अगरबत्ती के अंदर और ये बिल्कुल थोड़ा आप जलाइए इसमें पूरे फ्रेग्रेंस आएंगे हर टाइप का अलग अलग फ्रेग्रेंस है जैसे आपको ये एक फ्रेग्रेंस आ गया है अंबर का और ये अमीरुल ऊद करके चल रहा है हमारे पास ये भी काफ़ी अच्छा है इसके अंदर भी हर टाइप की अब इसकी स्मेल अलग है उसकी स्मेल अलग है दोनों स्मेल आपको अलग अलग आ रही है अमीरुल ऊद हुआ अंबर हुआ और ग्रेस करके है हमारे पास बखुर राशिद करके हमारे पास यानी काफ़ी सारे इसमें निकले हुए बखुर जहरा है यानी कि इसका भी बहुत अच्छा था नहीं इसमें थोड़ा स्वीट नोट्स आएंगे आपको थोड़ा वुडी नोट आएंगे इसमें आपको अगरबत्ती में एक ही ऑप्शन में आप चलेंगे और साम्राज्ञी में एक ही ऑप्शन इसमें काफ़ी सारे ऑप्शन आपको चेंज होंगे इसके अंदर సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎలాంటి ఫ్రేగ్రెన్స్ కావాలన్నా మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో కొంచెం అమౌంట్ తీసుకొని ఇలా ఇందులో వేస్తే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట ఫ్రేగ్రెన్స్ జస్ట్ అగరబత్తులు అయితే జస్ట్ వస్తుంది ఫ్రేగ్రెన్స్ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి మీకు ఈ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో మీరు ఇవి యూజ్ చేయొచ్చు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి అన్నమాట సో ఇంకా ఈ బక్కుని ఎలా యూజ్ చేస్తారు अब जैसा कि सवाल अच्छा आपका बकूर ऐसा कि जैसा कि हम मेडिटेशन के लिए और मस्जिदों में और पूजा वगैरह में यूज़ कर रहे हैं इसके साथ साथ जो नया जो ट्रेंड निकला है आजकल जो चल रहा है जो ये भी है ना कि अरब ममालिक में था पहले दुबई बहरीन कतर सऊदी में था तो वहाँ जो लंबे लोग तोप जो पहनते खतरे तो वैसा उस टाइम में यहाँ पे अपने इंडिया में हैदराबाद में ही इंडिया में तो बोलो हैदराबाद के अंदर ही इस टाइप के वार्डरोब बने हैं फिलहाल यानी कि उसमें आप सिर्फ कपड़ा टंगा दीजिए और नीचे से बखूर जला दिए तो पूरे यानी कि जो उसकी जो खुशबू है यानी कि बखूर की जो खुशबू पूरे आपके कपड़े में है और आप जाने में आपको एक अजीब अलग से फील होगा यानी कि आपको अलग से परफ्यूम मारना नहीं है करना नहीं खाली नेचुरली जो खुशबू होना चाहिए आपको वो खुशबू आ रही है जो आजकल बहुत धीमे धीमे ट्रेंड बढ़ गया है उसका वो भी चल रहा है आजकल अपने कोट वगैरह है कोट पैंट से शादी में है कहीं जा रहे हैं भाई आप परफ्यूम आ रहे हैं नहीं परफ्यूम खाली वो लगा के पहन लो आप बस पूरी खुशबू यानी अंदर आपको एक गुड एटमॉस्फेयर अच्छा सा फील होता है आपको और जब सामने कोई हक करने आया मिलने आया तो उसको भी एक हाँ भाई खुशबू है परफ्यूम टाइप महसूस नहीं होता उसको यानी अतर ही यूज़ होगा जब उस वक्त న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ రావాలి అంటే లైక్ మీరు ఈ స్మెల్ని కూడా యూజ్ చేస్తున్నారు అన్నమాట జస్ట్ ఒక మన డ్రెస్సెస్కి ఫ్రేగ్రెన్స్ రావడానికి సో అలా ఒక స్పెషల్ వార్డ్రోబ్ కూడా ప్రిపేర్ చేసుకొని కింద ఈ బకూర్స్ వేసి స్మెల్ లాంగ్ లాస్టింగ్ ఉంటుందంట 24 to 12 hours ఉంటుందంట మీకు ఆ స్మెల్ అనేది उससे पूरा नहीं आप जैसा कि अभी आपको ये ना ये चल रहा है जैसा कि एक वार्डरोब में जो रेगुलर यूज़ के लिए और जो अक्सर ब्राइड वगैरह शादी के जो हो रहा है आजकल तो ये भी थोड़ा ट्रेंड अभी मूव हुआ है अभी यानी काफ़ी सारे लोग यूज़ कर रहे हैं यानी कि दुल्हन को दूल्हे को यानी कि एक छोटा सा यानी कि बना के उनके जो कपड़े हैं पूरे उन्हें पूरे कपड़ों में ऐसे ठहरा करते 2 मिनट के लिए तो पूरी बॉडी यानी कि पूरी परफ्यूम में रहती है ना खुशबूदार यानी पहले अक्सर क्या है बाल में लगाते थे परफ्यूम या फिर सामरानी या कुछ खुशबू मसाले के लगाते थे अब उसकी ज़रूरत नहीं पड़ेगी आपको खाली यानी ये खुशबू से यानी कि दूल्हा और दुल्हन स्पेशली यानी दोनों के लिए एक अलग ही खुशबू बन रही है यानी कि वो ठहरा जैसे हम ठहरे इसी टाइप से धुआं ले लो बस है उसमें वो भी चल रहा है अभी సో కొంచెం సేపు మీరు ఈ స్మెల్లో ఉన్నా కానీ మీకు 24/7 మీకు ఆ స్మెల్ అనేది వస్తూనే ఉంటుందంట సో న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ అన్నమాట ఇది సో న్యాచురల్ ఫ్రేగ్రెన్స్కి యూజ్ చేస్తారు ప్యూర్ అత్తర్కి జనరల్గా నార్మల్ అత్తర్కి డిఫరెన్స్ ఏంటి प्योर अतर यानी कि जो बनेंगे ये सभी चीज़ें यानी कि जो बनते हैं सब मसालों में बनेंगे जड़ी बूटियों में बनेंगे उसका जो कॉस्ट रहेगा यानी कि जैसे कि हम गुलाब देखते हैं अब आजकल नॉर्मली जो गुलाब है 120, 140, 240 के अंदर बाहर हमको आता है रुपीज़ से आता है 12 ग्राम और वही गुलाब अगर हम प्योर देखते हैं तो यानी कम से कम हमको 12 लाख रुपए किलो यानी कि 12,000 रुपये तोला पड़ता है 1 तोला 10 ग्राम आएगा वही मुश्क आएगा जाफरान आएगा संदल आएंगे ये पूरे महंगे आइटम में यानी कि आजकल क्या है लोग अतर मांग रहे हैं लेकिन अतर एक्चुअल वो है नहीं वो पूरा केमिकल बेस होता है वो कैसा है 240, 500, 600
और 2000 के अंदर बाहर ही आपको सब अतर यानी कि आजकल जो बिक रहे हैं प्योर अतर देखेंगे अपना ऊद, अंबर, मुश्क, ज़ाफ़रान, जैसा कि इसको केसर भी जो बोलते हैं, ये पूरे एक्सपेंसिव रहेंगे। यानी कि ये कहता है कि 12,000 रुपये तोला 10 ग्राम, 12,000 रुपये, 15,000 रुपये, 16,000 रुपये, 8,000, 9,000, 6,000, ये हर कोई पीपल यानी अफोर्ड नहीं कर सकता उसको। तो ये कुछ रेयर पीपल्स हैं जो हाँ में जो रेगुलर यूज़ करते हैं, किसी का ट्रेंड है, मेरा माइंड है कि वही यूज़ करता हूँ मैं, तो यूज़ करते हैं। अब उसके अलावा आम आदमी को अगर होना है तो सेम फ्रेग्रेंस में उसको हम लोग लो बजट में लाए हैं, जो फ्रेंड्स के जो परफ्यूम आ रहे हैं जो केमिकल बेस है, यानी कि एक्चुअली सेम एग्जैक्ट नहीं है लेकिन सिमिलर है, यानी कि 20%, 30% उससे में सिमिलर आता है, जो एक्चुअल वही फील दे सकता है लेकिन एक्चुअल है नहीं वो। तो अभी वो थोड़ा चीपर रेट में वो आप ये अफोर्ड कर सकते हो, जो आजकल चल भी रहा है, हर आदमी यानी कि छोटा बड़ा आदमी हर कोई ले रहा है उसको। और जो रेयर महंगे जो अतर है वो बहुत काफ़ी कम लोग लेते हैं, लेकिन वो भी बिक रहा है अपनी जगह। वो यानी कि आपको मसालों में यूज़ हो रहा है, कुछ मेडिसिन में यूज़ हो रहा है, महंगे जो अतर होते हैं, और जो रेगुलर ही है तो हम यूज़ कर रहे हैं, यानी कॉस्मेटिक में यूज़ हो रहा है, हम लोग काफ़ी सारे कॉस्मेटिक्स में यूज़ हो रहा है, परफ्यूम में यूज़ हो रहा है, सब में यूज़ कर रहे हैं उसको भी। సో పబ్లిక్ కి కస్టమైజ్ చేస్తారు కదా అత్తని, సో అది ఎలా మిక్స్ చేస్తారో చూపిస్తారా? हाँ, जैसा कि अभी आजकल जो चल रहा है कि अमीर उलूद चल रहा है हमारे पास, और वनीला चल रहा है, चॉकलेट चल रहा है, और अमीरा चल रहा है। तो वो कस्टमर इस टाइप के परफ्यूम कोई दूसरी शॉप से लेके आया, कहीं पहले यूज़ करा है वो, अब उसको बनाने सेम स्मेल होने गया, तो जैसे हमारे पास कुछ अमीर उलूद टाइप हुआ है, कोई भी जैसा कि बता रहे हैं एक मोटा मोटा, जैसा कि हम लोग क्या करते हैं उसको, जैसा कि ये है हमारे पास ये लोकल स्प्राइट यूज़ करेंगे हम लोग थोड़ा सा, ये जैसा कि एक लोकल स्प्राइट बन गया हमारा। अब इसी के अंदर हम लोग क्या करते हैं कि एक दूसरा परफ्यूम ऐड कर लेते हैं, यानी कि उसके हिसाब से जैसे किसी को अमीरे पसंद आ रहा है तो सेम स्मेल में हम लोग क्या है, जैसा एक और एक स्मेल है अमीरे की है, तो थोड़ा इसमें नोट चेंज करके हम लोग इस टाइप से मिक्स करते हैं उसको। हम ये इस टाइप से मिक्स करके कस्टमाइज परफ्यूम बना के हम इस टाइप से कस्टमर को देते हैं, कि वो सूंघ सकते हैं, आप देख सकते हैं, हर टाइप का अलग अलग परफ्यूम हम लोग बनाते हैं इसमें सभी। मैंने कहा इसको हाथ पे देखिए आप लगाइए, मैं आपको बताता हूँ जैसे कि स्टेप है, ये आप इस स्टेप से देखिए, एकदम लाइट परफ्यूम, सबसे हटके परफ्यूम बनता है, క్లాసీ రిచ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది। ఇది ఫ్లేవర్స్ ఏంటి? ఈ ఫ్లేవర్స్ अमीरा, అమీరా, इसका नाम अमीरा है। ఫ్లేవర్ చాలా బాగుంది। ये इस टाइप से है कि हमारे पास काफ़ी अफनान है, संदर है, जायज़ है, और उमुल शेखा है, जदौर है, वो ऊद माउंटेन है, विशाल है, मुखल्लत है, काफ़ी सारे आइटम्स हैं जो यानी कि हर कस्टमर की अपनी अपनी चॉइस है, तो उस हिसाब से हम लोग उसको कस्टमाइज़ बना के, यानी कि हमें 100 ऑफ परफ्यूम है हमारे पास, तो उसको हम कस्टमाइज़ भी बनाते हैं और उनके पसंद से हम लोग बना के भी देते हैं। जो बड़े ब्रांड है, जैसे आपको बोलता है रसासी होना है, हमारा ये अजमल होना है, ये होना, तो वो अगर ब्रांड में ले जाएंगे तो काफ़ी महंगे वो, यानी कि 5,000, 6,000, 8,000 के, तो हम उसी को क्या करते हैं, उसका चेंज करके वर्जन थोड़ा सा हम लोग हमारे हिसाब से कस्टमाइज़ करके सेम उसमें बना के देते हैं। ఓకే, సో మీకు ఎలాంటి బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ కావాలి, లైక్ ఆ స్మెల్ కావాలి అనుకుంటే సేమ్ అదే మీకు ఇక్కడ Same. అఫోర్డబుల్ రేట్స్ లో మీకు చేసిస్తారంట। ఈ అత్తర్స్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి కదా, ఈ కలర్స్ ఎలా వస్తాయి వాటికి? एक्चुअल कैसा है, कलर्स में डालने की वजह होती है कि एक्चुअल अतर का जो कलर था यानी कि हल्का येलो या वाइट आता है आपको, तो अब जो कस्टमर को येलो वाइट में नहीं, अब आजकल कैसा है कि ट्रेंड ये चल रहा है कि भाई हमारा आइडेंटिफाई क्या है। अब कस्टमर 1 से 4 जगह जा रहा है तो हम अपने कलर्स में ऐड करते हैं, नए जितने कलर्स आ रहे हैं इसमें हम लोग ऐड करते हैं कलर, यानी कि ग्रीन हुआ, येलो हुआ, वाइट हुआ, और अपने पिंक हुआ, ये कलर ऐड करते हैं। एक्चुअल कलर में आता नहीं है, इसको ऐड किया जाता है। तो बाद लोग कंपनी वाले ऐड करके देते हैं उसको, कुछ हम लोग करते हैं। అంటే तो- కలర్ అంటే ఏం ప్రోడక్ట్ नहीं, कलर ओनली फॉर आइडेंटिफाई के लिए, ओनली आइडेंटिफाई के लिए। और जो पुराने जो अतर होते थे उसमें कोई कलर नहीं होता था, वो नेचुरली कलर होता था। जैसे खस हुआ, खस में कि मिट्टी का कलर आता है, उसमें कोई कलर ही नहीं बन सकता, तो उसमें यार ग्रीन कलर ऐड करते हैं खस। अंबर में ये सब मसालों का बनता है, जैसे रतन जो थे और अपने काफ़ी सारे आइटम मसाले बनते हैं उसके अंदर ऑलरेडी कलर आता है जो रेड कलर का आता है, इस टाइप का कलर उसी के अंदर आता है, यानी कि अंबर वगैरह में सेम कलर बन जाता है ये। और ऊद के अंदर जो आएंगे आपको ये डार्क कलर आएंगे ऊद के अंदर, इसके अंदर कोई कलर ऐड नहीं कर सकते, इसके अंदर और इसके अंदर कोई कलर ऐड नहीं कर सकते, ये नेचुरली कलर आते हैं। अब ये जितने हम जो कलर्स देख रहे हैं ये हमारी अपनी पसंद के ऊपर कि हम उसके समूह क्या देना चाह रहे हैं। द फील गुड होता है उसको, हमें कुछ कलर वाइज दिख रहा है, उसके घर के अंदर भी बाहर भी यूज़ करने में हमें कलरफुल दिख रहा है बस। एनी केमिकल कुछ वगैरह नहीं, केमिकल कुछ नहीं, कलर से ओनली में कलर्स ऐड करते हैं उसमें और कुछ भी नहीं। సో జస్ట్ అది ఐడెంటిఫై చేయడానికి మీకు ఆ కలర్స్ యూజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళు। సో మీకు కొన్నిటికి యూజ్ చేస్తారు, అన్నిటికీ కాదు, కొన్నిటికి జస్ట్ అది ఐడెంటిఫై చేయడానికి।
ये ऊद की लकड़ी बोलते हैं ना, कि जैसा ये हाँ ऊद ना, एक्चुअल जो वाइट ऊद ये ऊद बना, ऊद खाली नाम है वो, ओरिजिनल जो ऊद है ये ऊद है जो है ना, जो बाहर अरब जीसीसी में जो यूज़ होता है वो ये ऊद होता है, यानी इसको जलाने में काम में लेते हैं, हमारे शादी में फंक्शन वगैरह में यूज़ करते थे। पहले ये हमारे पास यूज़ होता था, अब कॉस्ट के हिसाब से वैरायटी के हिसाब से हम लोग यूज़ नहीं कर सकते क्योंकि हमारे इकोनॉमी पकड़ेंगे सीधे सीधे, तो बेर नहीं कर सकते। यानी ये एक्चुअल है 2,50,000 पर केजी है ये, तो ये काफ़ी महंगा 2,50,000 पर केजी है। अब इसको इस टाइप से यूज़ करते हैं, जैसे कि आपको ये अतर है लकड़ी है, अब फिर जलेंगे, देखिए इसके अंदर से आपको ऑयल जैसा बाहर आएगा, आपको देखिए ये मेन बस डायरेक्ट पाउडर नहीं डायरेक्ट यही यूज़ होता है। ये जो पाउडर या बखूर का जो पाउडर है वो इस टाइप में आएंगे आपको, ये जैसा ये जो बखूर का जैसा ये आप देख रहे हैं, ये बखूर की काड़ी है, यानी कि जब इसको हम साफ़ करते हैं इसका जो वेस्टेज निकलता है वो बखूर में यूज़ होता है। आप देखिए जितने भी आ रहा है ये सब में यानी कि बखूर की काड़ी है, देखिए अभी ये सब में बखूर की काड़ी आएंगे, इसके अंदर इसको पाउडर बना देंगे, इसमें काड़ी है इसको पाउडर बना देंगे, इसका सेम ये पाउडर इसमें पेस्ट बना दिए वो। సో ఏది బెటర్ అంటే జనరల్ గా ఈ డైరెక్ట్ చెక్క యూజ్ చేయడం బెటరా? ये जनरल कैसा है कि ये जो ऊद है ये सिर्फ बाहर कंट्री में यूज़ होगा, हमारे पास नहीं कर सकते हम लोग। जो इसका है कि जो रॉ निकल रहा है हम लोग, जैसे कि डस्ट बोलेंगे हम ये निकले, उसमें परफ्यूम ऐड करके ये बखूर बनाए, तो ये हमारे पास जनरल ये यूज़ हो रहा है, यानी कि एक्चुअल ऊद से ही आपको बखूर बनाइए, खाली बखूर नहीं बना, ये ऊद से ही बखूर बना है। ये जो है पूरा आसाम है, हमारे पास आसाम में, यानी कि पूरा वर्ल्ड फेमस, यानी कि आसाम जो एक सिटी है हमारे पास इंडिया के, तो वहाँ पे ना कैसा काम पूरा एक स्टेट है, सॉरी सिटी नहीं बोलो, स्टेट सिर्फ आसाम में वर्ल्ड में। अब जो नया निकला है थाईलैंड है और अब कोई दूसरी कंट्रीज भी निकले काफ़ी सारे, तो श्रीलंका भी है, लेकिन जितना इंडिया का फेमस है बाकी दूसरी कंट्री के अंदर फेमस नहीं है, और जितना इंडिया का एक्सपेंसिव है दूसरी कंट्री के अंदर एक्सपेंसिव नहीं है। ఓకే సో ఇది అస్సాం నుంచి మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నారంట, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, 2.5 lakh పర్ కేజీ అంట। సో ఇది మన ఫ్రేగ్రెన్స్ కోసం ఇలా పౌడర్లో కానీ ఇలా దూద్లాగా కానీ ప్రిపేర్ చేస్తారంట, అండ్ డైరెక్ట్ కూడా యూజ్ చేస్తారంట, బట్ ఇండియాలో యూజ్ చేయారంట, బయట కంట్రీస్లో యూజ్ చేస్తారంట। సో చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్తో యూజ్ చేస్తున్నారు। సో ఈ दूध सैंडलवुड की डिफरेंस ఏంటి? स्पेस का डिफरेंस है, एज का डिफरेंस है, और आपको स्टेट का डिफरेंस है। सैंडल यानी जो है हम साउथ में देंगे, यानी तमिलनाडु है और अपने मैसूर वगैरह है और बेंगलुरु के कुछ हिस्से हैं, तो वहाँ पे सिर्फ पूरे इंडिया में वो भी फेमस है, यानी कि सैंडल का हिसाब है, और जो ऊद का है वहाँ के लिए। तो और दोनों में फ़र्क क्या हो रहा है कि ऊद एक अलग ट्रेडिशनल के यूज़ होगा, और चंदन जो है ये मेडिसिन के ऐसे यूज़ होगा और दूसरे कंट्रीज में यूज़ होगा, और हमारे पास भी यानी कि पूजा में हो या दरगाह में हो, शादी में हो, फेस के अंदर चंदन यूज़ होगा, ऊद यूज़ नहीं होता। दोनों में डिफरेंस ये है, ऊद सिर्फ स्मेल के लिए, ఓన్లీ స్మెల్స్ కోసమే ఇది యూజ్ చేస్తారంట। సో శాండల్వుడ్ అవన్నీ మనకి సోప్స్ లో వాటిలలో కూడా యూజ్ చేస్తాం మనం, वो मेडिसिन यूज में भी हो जाएगा आपको। సౌత్ లో మనకి బాగా పాపులర్, సో ఇది నార్త్ నుంచి ఉంటుంది, జస్ట్ ఫ్రేగ్రెన్స్ కోసమే యూజ్ చేస్తారంట। सैंडलवुड का कॉस्ट आपको इतना महंगा नहीं है, यानी कि आपको 7,000-6,000 रुपीज़ पर केजी आपको आ जाता है, वो अपने पास उतना नहीं है, कॉस्ट नहीं है उसका, और का रनिंग भी उतना है रेगुलर। अब ये थोड़ा ये यानी कि वो 30 years 40 years 50 years में निकलता, 60 years में निकलता, तो उस हिसाब से ये महंगा है। अब वह चंदन क्या रेगुलर होता है वो उतना महंगा नहीं है। ఇండియాలో ఫేమస్ అత్తర్ ఏంటి? జస్ట్ వన్, जस्ट अगर वन देखेंगे तो सिर्फ इंडिया का फेमस है, देखेंगे तो सिर्फ ओद का, तो सिर्फ ओद एक्सपेंसिव है नहीं फेमस, यानी कि हमारे पास 5 अतर बोलेंगे, ओद, अंबर और ज़ाफ़रान, ये यानी कि फेमस अतर है, यानी कि अतर के नाम से मशहूर है। अब उसको अगर छोड़ेंगे तो काफ़ी ऐसे नाम है जो ब्रांड में भी है, लोकल में भी है, बहुत सारे हैं उसके अंदर आपको। अफोर्डेबल वगैरह जैसे जाएंगे, जैसे हमारी शॉप का बोलूँगा मैं, ऐसे तो काफ़ी सारे शॉप से पूरा मार्केट ही है, यानी कि शॉप नहीं पूरा मार्केट है हमारे अपने पास का, जैसे हमारे पास मुस्कान है, फिरदौस है, और अपने हमारा हैदराबाद ड्रीम है, हैदराबाद मेमोरीज है ये, और जन्नतुल फिरदौस मजमुआ, ये अफोर्डेबल प्राइस में है जो हमारे पास ज़्यादा फेमस और ट्रेंड में चल रहे हैं। సో చూసారు కదా వైడ్ వెరైటీ ఆఫ్ అత్తర్స్। సో నాట్ ఓన్లీ ఫ్రేగ్రెన్స్, ఇవి మెడికేషన్కి కానీ మెడిసిన్లో కానీ అండ్ ఆయుర్వేదంలో కానీ యూజ్ చేస్తారు। మన నిజామ్స్ ఆఫ్ హైదరాబాద్స్ కూడా ఒక రాయల్ సెంట్ లాగా యూజ్ చేసేవాళ్ళు అనమాట, కొన్ని సెంచరీస్ నుంచి ఈ అత్తర్ అనేది యూజ్ చేస్తున్నారు। సో చూసారు కదా మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్, మీకు కస్టమైజ్ కావాలంటే కూడా మీరు ఈ చార్మినార్కి వచ్చి చేయించుకోవచ్చు। స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్। థ్యాంక్ యూ।